హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ శ్రీజో వ్లాగ్స్. నేను మీ జ్యోతి. మీరందరూ ఎలా ఉన్నారండి? నేనైతే చాలా బాగున్నాను. ఈరోజు సండే ఈరోజు మా ఇంట్లో ఒక చిన్న స్పెషల్ అనమాట. ఎందుకంటే ఈరోజు మదర్స్ డే ప్లస్ రేపొద్దున మా చెల్లి వాళ్ళ అత్తారింటికి అయితే వెళ్ళిపోతుంది. అందుకని ఈరోజు మా చెల్లి కోసం నేను స్పెషల్గా ఫుడ్ అయితే ప్రిపేర్ చేశాను. మా చెల్లి ఒక్కదాని కోసమనే కాదు, మా అమ్మ కోసం అందరం తింటాం కూడా. మా చెల్లి అత్తారింటికి వెళ్ళిపోతుంది కదా, అంటే డెలివరీ అయింది. డెలివరీ అయిన తర్వాత 7 months వచ్చినాయి. 7 months వరకు ఇక్కడే ఉంది. 7 months తర్వాత అత్తారింటికి అయితే వెళ్తుంది. ఈ రోజు మా చెల్లి కోసం అయితే నేను బీఫ్ కర్రీ అయితే ఈ బీఫ్ కర్రీ కుకింగ్ వీడియో ఫుల్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తే ఎలా వండాలా అనేది నేను ఆల్రెడీ చాలా సార్లు నా వీడియోలో పెట్టాను. ఒకసారి మీరు కనుక చూడకపోతే ఒకసారి వెళ్ళి మన ఛానల్ ని విజిట్ చేయండి. మన ఛానల్లో అన్ని కుకింగ్ సంబంధించి అలాగే వ్లాగ్స్ ఉంటాయి. నచ్చితే ఇంకా 7 months తర్వాత వెళ్ళిపోతుంది కదా, ఈ రోజు నా చేతితో మా చెల్లికి ఏదైనా వండి పెట్టాలి అని నేను ఇంకా ఫుల్ గా డిసైడ్ అయ్యి దాంట్లో కాంబినేషన్ గా పులావ్ అయితే చేశాను. దాని వీడియో కూడా నేను చాలా సార్లు మన ఛానల్లో పెట్టాను. ఒకసారి చూడండి. ఫుల్ రెసిపీ వ్లాగ్స్ అనేవి ఉంటాయి. ఇంకా మా చెల్లికి నా చేత్తో వండి పెట్టాలి, రేపు పొద్దు నుంచి మా చెల్లి వెళ్ళిపోతుంది నాతో వండదు అనే టైప్ ఆఫ్ ఫీలింగ్ అయినా ఉంటది కదా. ఒక వ్యక్తి ఇంట్లో ఉండి వెళ్తేనే మనకి ఏదోలా ఉంటది. అలాంటిది చిన్నప్పటి నుంచి మాతో పెరిగి మనతో ఉండి మన రిలేషన్షిప్ మన రక్త సంబంధంతో కలిసి ఉన్న వ్యక్తి అలా అంటే మన అన్న తమ్ముళ్ళు చెల్లెళ్ళు అలాంటి వాళ్ళు ఎవరైనా మనల్ని విడిచి వెళ్ళిపోదా ఎలా ఉంటది. మ్యారేజ్ అయింది, ఇక మ్యారేజ్ అయ్యాక తప్పదు అనుకున్నా గానీ ఎంతో కొంత బాధ అయితే ఉంటుంది కదా. ఇక నాకైతే మా చెల్లి నేను ఎంతలా అంటే ఒకరి కోసం ఒకరు అన్నట్టు ఉంటాము. అసలు ఎప్పుడు దెబ్బలాడుకున్నా అది చిన్న చిన్న విషయాలకే దెబ్బలాడుకుంటాం కానీ పెద్దగా దెబ్బలాడుకోము. ఇక్కడ చూపిస్తున్నాను కదా, ఇది మదర్స్ డేకి మా అమ్మకి చిన్నగా గిఫ్ట్ అనేది ప్లాన్ చేసాము. గిఫ్ట్ అంటే గిఫ్ట్ కాదు, ఎందుకంటే మా చెల్లి నేను జాబ్ ఏం చేయము, అలాగని పని కూడా వెళ్ళము. ఇంకా మాకు తోచినంతలో ఏదో అలా మా అమ్మకి అయితే స్లిప్పర్స్ అయితే ఏదో ఒకటి కొనివ్వాలి అని అనుకుంటున్నాం గానీ మా బడ్జెట్ లో వచ్చేంత లేవు. అక్క ఇదేంటి ఎలాంటి కొనిచ్చానని అనుకుంటున్నారా? అంటే మా అమ్మ పనిలోకి వెళ్ళద్ది, ఇవైతే సంవత్సరం పొడవు వస్తావని మా అమ్మ ఫీలింగ్. ఇక కర్రీ అయితే ప్రిపేర్ అయిపోయింది. ఇప్పుడు బగారా రైస్ అయితే ప్రిపేర్ చేస్తున్నాను. ఇక బగారా రైస్ కూడా ఏమీ లేదు, అన్ని మసాలాకి సంబంధించి ఉల్లిపాయ, పచ్చిమిరపకాయ, బిర్యానీ సరుకులు అలాగే టమాటా అవన్నీ వేసుకొని వేయించుకోవాలి. వేయించుకున్న తర్వాత వాటర్ పోసుకొని నేను ఆ గిన్నెతో రైస్ కూడా వేసుకొని ఇంకా కుక్ చేస్తాను. ఇంకా అదే బీఫ్ కర్రీ బగారా రైస్ అయితే ప్రిపేర్ అయిపోయింది. ఇంకా మా చెల్లికి నేను వడ్డించి తిని వీడియో తీసాను. మా చెల్లి హ్యాపీగా ఫీల్ అయింది. అంటే అత్తారింటికి వెళ్ళినా తింటారనుకోండి, కాకపోతే మన ఇంటికి తల్లిదండ్రుల దగ్గర ఉన్న అంత ఇది అత్తారింటి కాడ ఉండదు కదా. అయినా కానీ మా చెల్లిని మా అమ్మమ్మ వాళ్ళకి చేసాము. అంత ఫీల్ అవ్వాల్సిన అవసరం ఏం లేదు. ఇంకా వాయిస్ ఓవర్ ఇచ్చుకుంటూనే వీడియో అయిపోయింది, అది కూడా గమనించలేదు. చూసారు కదా, వీడియో నచ్చితే లైక్ చేయండి. మా చెల్లి లగేజ్ ప్యాకింగ్